ఏఐ వచ్చాక టెక్నో ప్రపంచం రోజురోజుకి వేగంగా మారిపోతోంది. మరి తాజాగా జరుగుతున్న మార్పు ఏంటో తెలుసా? ఇప్పుడు ఏకంగా ఏఐఏ మారిపోతోంది. అవునండి, కొన్ని కొత్త స్టార్టప్ కంపెనీలు ఇప్పుడు ఏఐ పనితీరునే మార్చేయబోతున్నాయి. ఇంతవరకు మనం ఏఐని ఒక టూల్గానే చూసాం, కానీ ఇకపై ఏఐ అనేది పూర్తిగా ఒక వర్కర్ లాగా మారిపోబోతోంది. అయితే ఏంటంటారా, ఏఐ పొందుతున్న ఈ కొత్త రూపం వల్ల ఇకపై కంప్యూటింగ్ అన్నదే సమూలంగా మారిపోయే ఛాన్స్ ఉంది. మరి ఆ రేపటి ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ సరికొత్త ఏఐ స్టార్టప్ల గురించి తెలుసుకోవాల్సిందే. ఇంతవరకు జనం ఏఐ మోడల్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఎల్ఎల్ఎంలో అదేనండి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. వాటి గురించి ఇప్పుడు కంపెనీల మధ్య పోటీలు నడుస్తున్నాయి. జనం ఏఐకి అలవాటు పడే కొద్దీ ఏ మోడల్ బెటరా అని ఆలోచిస్తున్నారు. ఈ ఏఐ మోడల్ అయితే బాగా రాస్తుంది, ఆ ఏఐ మోడల్ అయితే బాగా మాట్లాడుతుంది, అది మంచి చిత్రాలు గీస్తుంది, వీడియోలకి ఇది బెస్ట్, ఇలా అనుకుంటున్నారు. మోడల్స్ ని పోలుస్తూ సబ్స్క్రిప్షన్లు కడుతున్నారు. అయితే ఇకపైన ఇలాంటి చర్చలు తగ్గిపోవచ్చు. కారణం ఏంటంటే ఇప్పటిదాకా వాడకంలో ఉన్న ఏఐ టూల్స్ వేరు, ఇకపై మనం చూడబోయే ఏఐ వేరు. అవునండి, కొన్ని తాజా స్టార్టప్ కంపెనీలు టోటల్గా ఏఐ పనితీరునే మార్చేస్తాయని అంటున్నారు. అలాంటి కంపెనీలలో కొన్ని చెప్పుకోవాలంటే టాస్క్లెట్, సూపర్సెట్, లైట్ స్ప్రింట్, సిల్మారిల్, సజాబీ, ఆర్గా ల్యాబ్స్, ప్లాయిల్ని చెప్పుకోవచ్చు. ఈ కంపెనీలన్నీ కొత్తవే, ఇంకా మార్కెట్లోకి రానేలేదు. అయినప్పటికీ టెక్ రంగంలో వీటికి పేరు వస్తోంది. ఎందుకంటే ఈ స్టార్టప్ల ఐడియాలన్నీ కొత్తగా ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే సంచలనాత్మకంగా ఉన్నాయి. మరి ఈ కంపెనీలన్నీ పూర్తిగా రంగంలోకి దిగితే ఇక కొత్త ఏఐ శకం స్టార్ట్ అయినట్టే. సరే, ఏఐ మారిపోతోందని ఎలా చెప్పగలం? ఇప్పుడు హఠాత్తుగా ఏం జరిగిందని? దీనికి సాక్ష్యమైన వేదిక ఒకటుంది, అదే వై కాంబినేటర్. బిజినెస్ ప్రపంచంలో అత్యంత ప్రభావశీలమైన వేదికల్లో ఒకటి ఈ వై కాంబినేటర్. దీనిని 2005లో పాల్ గ్రాహం, జెసికా లివింగ్స్టన్, రాబర్ట్ మోరిస్, ట్రెవర్ బ్లాక్వెల్ అనే నలుగురు టెక్కీలు ప్రారంభించారు. ఈ సంస్థని అందరూ స్టార్టప్ యాక్సిలరేటర్ అని అంటూ ఉంటారు. ఎందుకలా? ఎవరైనా కొత్త ఆలోచనతో ముందుకొచ్చారనుకోండి, వాళ్ల కంపెనీ త్వరగా పైకి రావడానికి ఈ సంస్థ హెల్ప్ చేస్తుంది. కంపెనీ ఫౌండర్లకి కావలసిన పెట్టుబడులు అందించడం మాత్రమే కాదు, బిజినెస్ లో అనుభవం ఉన్న మెంటర్ల సాయంతో వాళ్ళని సరిగ్గా గైడ్ చేస్తుంది కూడా. తద్వారా వాళ్ల వ్యాపారం తొందరగా ఎదిగేలా చూస్తుంది వై కాంబినేటర్. కొన్ని స్టార్టప్స్ ని ఎంపిక చేసి ఈ వై కాంబినేటర్ వేదిక మీద ప్రదర్శిస్తూ ఉంటారు. బెస్ట్ అనిపించిన వాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులతో పరిచయాలు కల్పిస్తారు. ఈ ఈవెంట్ 3 నెలల పాటు సాగుతుంది. ఈవెంట్ చివర్లో డెమో డే అనే పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇది అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరుగుతుంది. వేల కొద్ది ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, మీడియా ప్రతినిధులు ఇక్కడికి వస్తారు. ముందుగా స్టార్టప్లన్నీ తమ గురించి తాము చెప్పుకుంటాయి. అయితే ప్రతి స్టార్టప్ కి కేవలం కొన్ని నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. ఆ సమయంలోనే తమ ఐడియా, ప్రొడక్ట్, బిజినెస్ మోడల్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటినీ వివరించి చెప్పాలి. పెట్టుబడిదారుల్ని ఆకట్టుకోవాలి. ఇప్పుడు ప్రపంచంలో టాప్ కంపెనీలు అనిపించుకుంటున్న స్ట్రైప్, రెడిట్, కాయిన్ బేస్, ఇన్స్టాకార్ట్ లాంటి ఎన్నో కంపెనీలు ఈ వై కాంబినేటర్ వేదిక ద్వారానే ప్రపంచానికి పరిచయం అయ్యాయి. నిజానికి ఈ డెమో డే అనేది కేవలం స్టార్టప్ ప్రదర్శన దినోత్సవం మాత్రమే కాదు. రాబోయే 5-10 సంవత్సరాల్లో ప్రపంచ టెక్నాలజీ ఏ దిశలో వెళ్లబోతోందో తెలుసుకోవాలంటే ఈ డెమో డేని చూసి తీరాలి. ఈసారి డెమో డేలో ఎన్నో ఏఐ స్టార్టప్లు వచ్చాయి. జనరల్ గా ఏఐ స్టార్టప్ అనగానే ఏఐ చాట్ బాట్లు, కొత్త లాంగ్వేజ్ మోడల్స్ కనిపిస్తాయి. కానీ ఈసారి పెద్ద తేడా కనిపించింది. కొత్త చాట్ బాట్లు దాదాపు లేనేలేవు. కొత్త లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కూడా ఎక్కువగా కనిపించలేదు. మరి ఏం కనిపించింది? ఏఐ మీద ఆధారపడి పనులు చక్కబెట్టే కొత్త కొత్త విధానాలే ఇక్కడ ఎక్కువగా కనిపించాయి. కొత్త కొత్త ఏఐ ఏజెంట్లు కనిపించాయి. ఇవన్నీ ఇప్పటి వరకు మనకు తెలిసిన సాధారణ ఏఐ ఏజెంట్లు కావు. దాదాపు మనుషుల్లాగే పనిని పూర్తి చేయగలిగే సామర్థ్యం కలిగిన పవర్ఫుల్ ఏజెంట్లు. మరి ఇలాంటి గొప్ప ఏజెంట్లు ఉపయోగిస్తూ కంపెనీలు ఎలా నడపవచ్చో ఈ స్టార్టప్లు జనానికి చాటి చెప్పాయి. ఒక్కో స్టార్టప్ ఒక్కో కొత్త ఏఐ స్ట్రాటజీతో ముందుకొచ్చింది. వినడానికి చిన్నగా ఉన్నా ఇది చిన్న మార్పు కాదు, విప్లవాత్మకమైన మార్పు అని చెప్పాలి. నిజం చెప్పాలంటే ఈ డెమో డే చూసిన ఎవరికైనా ప్రపంచం ఎలా మారబోతోందో అర్థమైపోతుంది. ప్రపంచంలో జనం ఇప్పటిదాకా ఏ ఏఐ మోడల్ గొప్పది అని చర్చించుకునే దశలోనే ఉన్నారు. కానీ ఇక మీదట మన పనులన్నీ ఏఐకి ఎలా అప్పగించేయాలి అనే దశలోకి అడుగు పెట్టబోతున్నారు. ఉదాహరణకి ఇక్కడికి వచ్చిన టాస్క్లెట్ అనే స్టార్టప్ గురించి చెప్పుకుందాం. ఇది
క్లౌడ్ ఏజెంట్ ఓఎస్ అనే ప్రత్యేకమైన కాన్సెప్ట్ మీద పనిచేస్తోంది. ఇప్పటి వరకు మనం పనుల కోసం సాఫ్ట్వేర్ ను ఉపయోగించేవాళ్ళం. ఇక ముందు సాఫ్ట్వేరే మొత్తం మన పనుల్ని తెలుసుకుంటుంది, అదే మన పనుల్ని చేసి పెడుతుంది అంటారు వీళ్ళు. అంటే మనకి ఏ పని ఉన్నా సాఫ్ట్వేర్ కి చెప్పేస్తే చాలు, మనం చేయనక్కర్లేదు, పని ఆటోమేటిక్ గా జరిగిపోతుంది.